సో గైస్ ఈడైతే ఇంటికి పోదామంటే ఈడే జర ఆడుకుందాం రా అని ఈడ అయితే ఇది శాఖ గ్రౌండ్లో వచ్చి శాఖ గ్రౌండ్ అంటున్నాం గైస్. గజ్జలమ్మలు అయితే తీసుకొచ్చిండు. ఇంకోండి అరే ఇది తీసుకో. సో గైస్ ఈడైతే ఇట్లా ఉంటుంది. ఇది చిన్నపిల్లలకి అప్పట్లో చిన్నపిల్లల పార్క్ అన్నమాట. కానీ ఇప్పుడు ఏమైందంటే పెద్దోళ్ళకి ఎక్సర్సైజ్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడం వల్ల ఎక్సర్సైజ్ జిమ్ లెక్క అయితే చేసినారు. ఇంకా రేపు ఉన్నారు కదా ఆడ శాఖ గ్రౌండ్ లా స్టే చేసినారు. అండ్ ట్రస్ కూడా వచ్చేసింది. అంటే ఆడ రేపు చిన్న ఈవెంట్ లెక్క ఉంటది అనమాట. యూత్ మొత్తం కలిసి అమ్మవారిది తొట్టెలో తీస్తారు. ఆడికి వెళ్ళి చాలా బాగుంటది, గ్రాండ్ గా తీస్తారు. ఒకసారి చూసుకోండి గైస్, మొత్తం మన వర్క్ అయితే జరుగుతుంది. ఆడ స్టే చేసినారు చూడండి. వైపు ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది గైస్. ఎస్ గైస్, మేము కూడా రేపు అక్కడ వస్తాము. మాకు చీఫ్ గెస్ట్ లాగా అయితే పిలిచినారు అనమాట. అవునా, చూడండి. ఏం గైస్, నేను సైలెంట్ పట్టుకోండి, నేను పోతాను. చూసుకున్నాడు చిన్న పిల్లలు గైస్ వీళ్ళు నా ముంగట. దాన్ని సైడ్స్ పట్టుకొని పోతున్నాడు. అరే నువ్వు పోరా తమ్ముడు, సపోర్ట్ లేకుండా వెళ్ళిపోతున్నాడు చిన్న పిల్లాడు. ఈ రాడ్ పట్టుకొని వెళ్ళాలి గైస్. వెళ్తే చూసినారా గైస్, బర్రే గిర్రే ఏం మాటలు అవి? కామెంట్స్ లో చెప్పండి గైస్, అవి ఏం మాటలు ధీరజ్ సాయి అని. చూడండి ఎట్లా ఎక్కుతున్నాడు చిన్నపిల్లాడు, అంబాడు. ఇంకా ఈడ పిల్లలు అయితే మస్తు ఆడుకోవచ్చు రోజు. మేమైతే చాలా రోజుల తర్వాత అయితే ఇవాళ వచ్చినాం అనమాట. మస్తు రోజులు అయిపోయింది. మా చిన్నప్పుడు అయితే ఇట్లా ఉన్నప్పుడు అయితే మేము వచ్చి ఆడుతుండే. ఇప్పుడు మేమే ఇంత పెద్దగా మేమే ఆడుతున్నాం మళ్ళా. అంటే చూసుకోవచ్చు మీరు, లాస్ట్ ఇయర్ నుంచి అయితే మాకు చాలా వచ్చినప్పుడు అయితే పార్క్ ఎంత బాగుండే అంటే అంత బాగుండే. కానీ ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ పిల్లలు మొత్తం ఖరాబ్ చేసేసారు అనమాట. జూలకి మొత్తం అవి తాళ్ళు లెక్క కట్టిర్రు. ఇయ్యాలని అయితే మొత్తం గిరగొట్టి తాడు కట్టిర్రు. అది జంపింగ్ అనమాట. అది కూడా మేము వచ్చినప్పుడు అయితే ఇట్లా నీట్ అండ్ క్లీన్ ఉండే ఇది మొత్తం. ఇప్పుడు చూసుకోండి మీరు ఎట్లుందో. అటు సైడ్ ఒక్క సైడ్ నీట్ చేసిర్రు, మళ్ళీ ఇటు సైడ్ మొత్తం గలీజ్ అయింది. ఇది కూడా మార్చాలనుకుంటా. అటు సైడ్ మేము గవర్నమెంట్కి ఒకటే మాట చెప్తున్నాం, ఏంటి అంటే అన్ని జాగాలలో నీట్ పెట్టండి, ఇండియా కూడా నీట్ పెట్టండి. ఇట్లాంటి పార్క్స్లో చిన్న పిల్లలు డైలీ వచ్చి ఆడుకుంటారు. సో నీట్ అండ్ క్లీన్ పెడితే పిల్లలు కూడా డిసీజ్ రాకుండా మంచిగా రోజు వచ్చి పేరెంట్స్ కూడా పంపించవచ్చు, రోజు ఆడుకోవచ్చు గైస్. ఇంకోండి ఇక్కడ మొత్తం మేము అది 2-3 days లో ఇరిగిపోయేటట్టుంది. అట్లానే ఉంది గైస్. ఆడుకోండి కానీ నీట్ గా ఆడుకోండి, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఆడుకుంటారు భయ్ ఎట్లయినా. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకున్నారు, గవర్నమెంట్ అని ఎందుకు పేరు వచ్చింది? సో ఇంకోండి ఇట్లా ఇల్లులు లేకుండా ఇట్లా వండుకోండి. ఈ గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినారు కానీ ఇట్లాంటి పేదవాళ్ళకి మా వాళ్ళకి ఎందుకు ఇస్తలేరో తెలియదు. ఇంకోండి ఇక్కడ ఏమో నవ్వుతుండి చెప్పలేక. నాకేం తెలియదు. సో ఇంకోండి నీట్ అండ్ క్లీన్ పెడితే ఏమైతుంది అని మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఇంకోండి ఈడ పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నారో చూడండి మీరే. పిల్లలు ఆడుకునే జగ అయినా నీట్ అండ్ క్లీన్ పెడితే ఏమవుతుంది అని మేము అడుగుతున్నాం గైస్. మేమున్నప్పుడు అయితే ఎంత క్లీన్ ఉంటుండే. మేము 2014లో ఆర్ 15లో వచ్చినప్పుడు ఎంత మంచిగా ఉంటుండే ఇది. ఇంకోండి ఇప్పుడు చూడండి ఎంత గలీజ్ ఏడ అంటే ఆడ చెదారం అని. దేనివల్ల ఏంటంటే నీట్ పెట్టడం అంటే మున్సిపాలిటీ వాళ్ళు నీట్ మంచిగా క్లీన్ చేయకపోవడం వల్ల, మళ్ళీ పిల్లలు వచ్చి ఎట్లా పడితే అట్లా అన్ని పడేయడం వల్ల, ఏమన్నా అంటే ఒకటి ఇంటి కొట్టడం వల్ల అయింది. వీళ్ళు గుడి వాళ్ళు కూడా ఎన్నోసార్లు బాగు చేపించినా కూడా మళ్ళీ పిల్లలు అదే పని చేస్తున్నారు గైస్. ఇప్పుడు అటు సైడ్ క్లీన్ అంటే అటు సైడ్ ఏం చేసుకుంటాము? ఇంకోండి అటు సైడ్ ఎంత క్లీన్ ఉంది. అటు సైడ్ కూర్చుంటారు, దేవుడు ఉంది, గుడి ఉంది, ఓకే దేవుడిని మంచిగా చేయాలి. దేవునితో మనకు కూడా ఉంది కాబట్టి సంబంధం. సో దానికి ఏం టచ్ చేయొద్దు. ఇంకోండి ఇక్కడ పిల్లలు ఆడుకునే దగ్గర మంచిగా చేస్తే, ఇంకోండి ఈవినింగ్ టైంలో అయితే మస్తు పిల్లలు వచ్చి ఆడుకుంటారు ఇక్కడ. ఇంకా ఇప్పుడైతే పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు అవి ఎక్సర్సైజ్ పెట్టినాక. ఇప్పుడు నీట్ అండ్ క్లీన్ పెడితే ఏమవుతుంది? మేము ఇప్పుడు చేసేదంటే మేము చేస్తాం,
ఎంత ఇంకోండి ఇంత పెద్ద గ్రౌండ్లా ఎంత ఎంత అని చేస్తాం గైస్, మీరే చెప్పండి. ఇంకోండి ఈ బర్రె ఎట్లా ఎక్కుతుందో సరే గైస్, నేను అట్లా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, ఏది ఉన్నా దాని పైన ఎక్కడం నాకు అలవాటు అన్నమాట. సో చూసుకోవచ్చు. నేను పోతా గైస్ ఇప్పుడు. రేపైతే ఇక్కడ కూడా బోనాల వైబ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసుకున్నట్టయితే అన్న వాళ్ళు పెయింట్ వేసుకుంటున్నారు, వాటికి పోల్స్ అన్నమాట. అవి గుడుము కూడా నిలబెట్టే వాటికి అయితే అన్న వాళ్ళు పెయింటింగ్ అయితే చేసుకుంటున్నారు. ఆ పెయింటింగ్ అయినాక అవి ఈరోజు పెట్టి డెకరేషన్ చేస్తారు. మీరు ఇక్కడ చూసుకుంటే చిన్న పోరాడు చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడు. చూడండి తాడు పైన ఊగుతాడంట, తాడు పైన. అగండి గాయస్, నేను కిందికి పోయి పెడతాం మీకు. ఇదిగోండి చూసుకున్నట్టయితే ఇది ఉయ్యాలన్నమాట. ఇది పోయింది, ఇది పోయి ఈ తాడు వచ్చింది. ఇది డాగ్స్ కి కట్టే తాడు అనమాట. డాగ్స్ కి కట్టే తాడు అయితే తెచ్చిర్రు. చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు చూడండి ఎట్లా చెప్తున్నారు. హాయ్ బోలో చూసుకోండి. చూసుకున్నట్టయితే ఈ తాళ్ళు చూడండి ఎట్లా కట్టినారో. తాళ్ళు కూడా ఇగోండి, జూలకి తాళ్ళు గలీజు కట్టి మరీ ఘోరం. ఇది చిన్నపిల్లలే కావాల్సుకొని ఎత్తుకొని వచ్చి ఎత్తేసి అవి నిలబెట్టడానికి ట్రై చేసి వాటిని ఎత్తేసి వెళ్ళిపోయినారు అనమాట. అవి సెట్ చేస్తే చాలా మంది చిన్నపిల్లలు ఆడుకోనికి యూజ్ అవుతుంది. చూసుకుంటే ఇప్పుడైతే కొన్ని వర్క్స్ నడుస్తున్నాయి. ఈ వర్క్స్ వల్ల ఇది కొంచెం బెటర్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది ఇట్లా మొత్తం నిలబెట్టించేసినారు, ఏమైనా అవుతుందని కింద పడేసిన. నేనైతే ఇంకోండి చెప్పులు లేకుండా అయితే పిల్లలు ఆడుతున్నారు. ఎంత గలీజ్ ఉంది చూడండి. మొత్తం చిప్స్, గవర్నమెంట్ పిల్లలు చిప్స్ స్టింగ్స్ తాగి పడేసి వెళ్ళిపోతున్నారు. ఇగో చెత్త అంతా. ఇప్పుడు సమాజంలో అయితే చిల్లర కోళ్ళు గలీజ్గానే ఉన్నారు. వాళ్ళకి చిల్లరే అనాలే, దానికంటే వేరే వాడు కూడా ఏమనలేము మనము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం ఇట్లా గుంతలు చేసి రౌతులు వేసి మొత్తం అంత గలీజ్ చేస్తున్నారు. ఇట్లా చిన్నపిల్లలు చెప్పులు లేకుండా ఆడుతున్నారు. వాళ్ళకి కుచ్చితే వాళ్ళకి ఏమైనా అయితే అవుతుంది అంటున్నారు. ఎవరికైనా ఏమైనా అంటే ఎవరికి పెయింటింగ్ కూడా వేసినాడేమో ఐ థింక్ సో. అదైతే గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట, అందుకని చెప్పేసి పెయింటింగ్ చేసి ఉండే. కానీ ఇక మొత్తం ఎంత గలీజ్. ఈ చెట్లు ఉన్నాయి కదా, చెట్లు ఒక్కొక్కసారి అయితే ఇది భారీ వర్షాలు పడితే ఇంకోండి ఇట్లా మొత్తం చెట్టు వాడిపోయేటట్టే ఉంది ఒకటేసారి. ఈడ నుంచి ఏం చెత్త లేదు, చెదారం లేదు. ఇది ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అవును చూసుకున్నట్టయితే చిన్నపిల్లాడు అప్పటి నుంచి పిలుస్తున్నాడు. ఇంకోండి చిన్నపిల్లలు అట్లా మట్టిలో కూడా ఆడుకొని మట్టిలో ఏమైనా చేయాలి. ఇట్లా మట్టి వేరేది కూడా ఇవ్వాలి, ఎందుకంటే మొత్తం గలీజ్. అది మట్టి కాకుండా శాండ్ ఇస్తే చాలా బెటర్ అని చిన్నపిల్లలకి. శాండ్ అప్పుడు ఎంత మంచిగా ఉంటుండే గాయస్, ఇప్పుడు అంతా గలీజ్ అయింది. ఇది 2025లో నీట్ ఉండే, అప్పుడు 25లో కాదు 15లో 14లో మనం పుట్టిన 2024లో అయితే ఇవన్నీ ఇన్స్టాల్ చేసి ఉండే ఇక్కడ పార్క్లో. కానీ ఏమైందంటే 2025 నుంచి అంతా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వచ్చి మొత్తం చిల్లర చేసి రగొట్టేసి పెట్టేసిరు గాయస్. ఇవంతా మళ్ళీ క్లీన్ చేస్తే చాలా బాగా అవుతుంది పార్క్. మస్తు చిల్లర ఉన్నారు. ఒకటైతే ఫైజల్, ఇంకోటి ఈడు ముబషీర్, ఇంకోటి అయితే ఇంకోండి వాళ్ళ ఫైజల్ది ఇల్లు అక్కడనే కాబట్టి ఆడ ఎక్కువ వస్తాడు. సో ఆడే అది మేమే ఇంకా ఆడు చెప్పుకుంటుండు మాకు. మొన్న ఇప్పుడు మేము కంప్యూటర్ క్లాసెస్కి పోతున్నప్పుడు, అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేకుండే, అప్పుడు పోతున్నప్పుడు ఆడే ఒక్కొక్కసారి టైం ఇంకా మస్తు సేపు ఉందని మేమైతే ఇక్కడ వచ్చినాము. ఇక్కడ వస్తే ఆడేం చెప్తుండు, మా చెల్లెని తీసుకొస్తారా నేను రోజు ఈవినింగ్ ఇక్కడ ఆడిపించుకుంటా. ఇంకా మా ఫ్రెండ్స్ ఉంటారు మా గల్లీ కాడ, వాళ్ళు ఇట్లా చేస్తాము, మేమే ఇట్లా చేసి మేమే ఇట్లా పెడతామంటే ఎందుకు అన్నాను. మీరే ఆడుకుంటారు, మీరే వస్తారు కదా, మీరు కొంచెం నీట్ పెట్టి. మాదంటే ఆడ ఇందిరానగర్, గాంధీనగర్ అంటే చాలా దూరం. ఒక్క రోజుకి ఒక వీక్లీ వన్స్ వస్తాం మేము, ఎక్కువ కాదు. ఎందుకంటే మాకు చాలా వర్క్ ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ వస్తాం. వీళ్ళకంటే ఇక్కడ ఇల్లు దగ్గర ఉంటుంది కాబట్టి డైలీ వస్తూ ఉంటారు. ఇది
యూట్యూబ్లో కూడా వస్తలేరు. కెమెరా మ్యాన్ లెక్క అయినా పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు అంటే వాళ్ళు కూడా వస్తలేరు. ఓన్లీ నేమ్కే. శాలరీ ఇచ్చేటప్పుడు అయితే మంచిగా వస్తారు. మీరు కొంచెం సపోర్ట్ చేసి మంచి వీడియోస్ కామెంట్లో తిట్టండి వాళ్ళకి. ఇట్లా చేయకండి. ఖాళీ ఇప్పుడు నేను ధీరజే వస్తున్నాం అన్నమాట వీడియోస్కి. వాళ్ళు అంటే వచ్చి ఇక్కడ కొంచెం చూసుకోవచ్చు కదా. మాకు కూడా కొంచెం శాలరీ వస్తే మేము ఇక్కడ చేపిస్తాము. మీరు సపోర్ట్ చేస్తేనే కదా అది వచ్చేది. ఖచ్చితంగా నేను చెప్తున్నా, మంచి మాకు శాలరీ వచ్చినాక ఫస్ట్ ఇక్కడ చేపిస్తా. పిల్లలు ఇంకోండి ఎట్లా ఆడుతున్నారు చూడండి మట్టితోటి. ఎందుకురా మీరు ఎందుకున్నారు మళ్ళీ యూట్యూబ్లో, ఎందుకు మనం చేస్తున్నాం యూట్యూబ్ అని నేను అడిగే అప్పుడు మాకు యూట్యూబ్ ఛానల్ లేకుండే కదా, అడగనికి కూడా ఎక్కువ లేకుంటుంది. సో మీరు సపోర్ట్ చేస్తేనే ఇది చేయొచ్చు. నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు ఆడ ఎడిటింగ్ చేసి చూసారు కదా ఈవినింగ్ అయినా అని చెప్పి చిన్నపిల్లలు అంతా వస్తూనే ఉన్నారు. అక్కడ చూసుకుంటుంటే గుడి వర్క్స్ అయినా కూడా ఈవినింగ్ అయితే టైం మర్చిపోకుండా ప్రతి ఒక్క పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు. సో మనం చూసుకుంటే ఎడిటింగ్ చేస్తుండే ఉంది, ఇప్పుడైతే ఎడిటింగ్ కూడా చేస్తలేడు. మాకు వర్క్స్ ఉంటాయని ఎక్కువ, మాకు ఎడిటింగ్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, స్కూల్ హోంవర్క్స్ ఉంటాయి, ట్యూషన్ ఉంటుంది. ఆడు ట్యూషన్కి పోడు, స్కూల్కి వస్తాడు, అప్పుడప్పుడు దుమార్ పెట్టేస్తాడు. యూట్యూబ్ చేసేది ఉంటుంది, దానికి ఎడిటింగ్ చేసేది ఉంటుంది, అన్నీ చేసేది ఉంటుంది. కాబట్టి ఎక్కువ అయితే చేయలేము మేము. సో ఖచ్చితంగా శాలరీ వస్తే నాకైతే ఫస్ట్ ఇక్కడనే చేస్తాం. నా శాలరీ పెట్టుకోకుండా అయినా నేను చేస్తాను. ఇక్కడైతే కంపల్సరీ. నీ మాటల్లో ఏమనుకుంటున్నామో చెప్పు. ఇక్కడ కొత్త ఎడిటర్ ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి, మాకు కావాలన్నమాట కొత్త ఎడిటర్స్ ఎవరన్నా. మస్తు ఇబ్బందిగా ఉంది ఎడిటర్స్ లేకపోతే. అవును గైస్, ఎడిటర్ లేకపోతే వీడియోస్ కూడా ఎక్కువ పోతలేవు, ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే వస్తలేరు అనమాట. మీరే సపోర్ట్ చేసి అయితే మాకు ఎడిటర్ అయినా లేకపోతే కామెంట్స్లో అయినా ఇవ్వండి. శాలరీ టైంకి అయితే మంచిగా వస్తారు వాళ్ళు, కానీ ఇప్పుడైతే నేనే ఇచ్చుకుంటుంటా శాలరీ వాళ్ళకి. ఎందుకంటే యూట్యూబ్కి వెళ్ళి పైసలు ఎక్కువ అయితే వస్తలేవే, అసలు వస్తూనే లేదు. శాలరీ రావాలంటే మీరే చేయాలి గైస్. మంచిగా సపోర్ట్ చేసి ఎక్కువ సబ్స్క్రైబర్స్, ఎక్కువ లైక్స్ చేసి వ్యూస్ వస్తున్నాయి. నేను నిన్న గణేష్ వీడియో వేసిన, షార్ట్ వేస్తే 8 minutesలో నేను ఇంటికి పోయి వచ్చేదాకా 90 or 190 వ్యూవర్స్ అయితే వచ్చినారు. వ్యూవర్స్ రాని వ్యూవర్స్ వస్తే ఇంకా మనకు సబ్స్క్రైబర్స్ కూడా అనుకుంటారు. ఫస్ట్ వ్యూవర్సే, కానీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంచిది అని నేను చెప్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేస్తే నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్పిస్తాను. ఇక్కడ ఆడుకునే వాళ్ళు అయితే ఉంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి, మీకే బెనిఫిట్. ఇంకా చెప్పవచ్చు కాబట్టి. అటు సైడ్ అయితే ఏం చెప్పలేం, మొత్తం చెత్తని. ప్లే ఇన్స్ట్రుమెంట్స్ పోయిన కాడ నుంచి పిల్లలు ఎక్సర్సైజ్ దానిపైన పడినారు అనమాట. దాన్ని ఎట్లా పడితే అట్లా యూజ్ చేయడం, ఎట్లా పడితే అట్లా ఆడడం చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం రావచ్చు. చూసుకోవచ్చు ఎంత చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ. మనం పోయింది. సో గైస్, ఇప్పుడైతే మనం ఇంటికాడికి పోయి ఇంకో వీడియో అయితే చేద్దాము. ఇంకా మీకు మరికొన్ని రోజుల్లో తుషార్ అండ్ ఫైజల్ ప్రాంక్ కూడా వస్తుంది. నా పైన చేసినారు కదా అప్పుడు వాటర్ ప్రాంక్. ఇప్పుడు మేమిద్దరం కలిసి అయితే వాళ్ళ పైన ప్రాంక్ అయితే చేస్తున్నాం గైస్. నాతోటి ముబషీర్ కూడా ఉండు గైస్. ముబషీర్ కూడా నాకు సపోర్ట్ ఇస్తుండు. సో వాళ్ళందరూ ఉన్నారు, వీడు లేడు అండ్ ఎవరో లేరు కొత్తగా వచ్చిన వాళ్ళు. సో ప్లీజ్ గైస్, ఎడిటర్ ఉంటే పంపించండి. ఇప్పుడు కొంచెం ఆడుకొని మేము కూడా ఇంటికి అయితే పోతాము. ఇంకొక వీడియో బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ది ఒకటి ఉంది, అది కూడా నేను అయితే వీడియో పెడతా. సో గైస్, ఇప్పుడైతే ఇంటికి పోదాం. బోనాలది రేపటి అయితే వస్తుంది. ఇప్పుడైతే కొంచెం ఆడుకొని మేము కూడా ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం.